మనసు చెప్పినట్టు మనం వినడం కాదు. మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి. గతంలో నివసించవద్దు. భవిష్యత్తు గురించి కలలు కనవద్దు. ప్రస్తుత క్షణంపై మనసును కేంద్రీకరించండి. మనస్సే అన్నీ. మీరు ఏమి అవుతారని అనుకుంటున్నారో అదే అవుతారు. శరీరాన్ని మంచి ఆరోగ్యంతో ఉంచడం ఒక కర్తవ్యం. లేకపోతే మన మనసును బలంగా మరియు స్పష్టంగా ఉంచలేము. మీ కోపంతో మీరు శిక్షించబడతారు. మూర్ఖులతో సహవాసం పనికిరాదు. స్వార్థపూరితమైన వ్యర్థమైన గొడవ పడే మొండి పట్టుదల గల మనసులతో జీవించడానికి బదులుగా ఒంటరిగా నడవండి. మీరు సాధించిన విజయాన్ని అతిగా ప్రదర్శించి ఇతరులను అసూయపరచవద్దు.